వెల్కమ్ టు ప్రతిపక్షం ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కొన్ని స్థానాల్లో ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఆయా మున్సిపాలిటీల్లో విజేతలను నిర్ణయించారు అక్కడ ఎన్నికల అధికారులు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కౌంటింగ్ ప్రక్రియ కాస్త జాప్యంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద డివిజన్ ఉంటాయి కాబట్టి ఈ కార్పొరేషన్ లాంటి ప్రాంతాల్లో కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే డివిజన్లు ఎక్కువ, అదేవిధంగా సాంకేతిక కారణాల వల్ల, సాంకేతిక లోపాల వల్ల కాస్త ఆలస్యం జరుగుతూ ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో, తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్లో అధికార పార్టీ, తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్ విజయ దుందుమ్మి మోగిస్తూ ఉంది, విజయ కేతనం ఎగురవస్తూ ఉంది. అన్ని మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ మున్సిపాలిటీలు మొత్తం కూడా కైవసం చేసుకోవడం జరిగింది. సో క్లీన్ స్వీప్, కొన్ని ప్రాంతాల్లో మాత్రం క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సెకండ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా తెలంగాణలో బీజేపీ మాత్రం మూడో స్థానానికి పరిమితం అయిపోయింది. అంటే ఇండిపెండెంట్ల కంటే బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది తెలంగాణలో. బీజేపీ మార్క్ మనం చూసుకుంటే కేవలం కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్ మాత్రమే మనకు బీజేపీ అనేది ఆధిక్యత కనిపిస్తూ ఉంది. మిగతా స్థానాల్లో బీజేపీ మొత్తం కూడా పడిపోయింది. సో అధికారంలో ఉన్న పార్టీ మొదటి స్థానంలో ఉంది. మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న సిచ్యువేషన్ చూస్తే రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, మూడవ స్థానంలో బీజేపీ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఏ పార్టీ గెలిచిందో ఒకసారి మనం వివరాలు చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో 3 మున్సిపాలిటీల్లో 3కి 3 క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో తన సొంత జిల్లాలో, తన సొంత మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 3 మున్సిపాలిటీ ఉంటే 3 మున్సిపాలిటీల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుంబి మోగించింది. సిరిసిల్ల చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక్కడ సిరిసిల్లలో కేటీఆర్ ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ మంత్రి. సిరిసిల్ల చూసుకుంటే అక్కడ కేటీఆర్ మార్క్ కనిపించింది. సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది మున్సిపాలిటీ. సిరిసిల్లలో మొత్తం 39 వార్డులు ఉంటే 27 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. అక్కడ 6 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 5 బీజేపీ గెలిస్తే 1 మాత్రమే ఇతరులు గెలిచారు. నెక్స్ట్ చూసుకుంటే ధర్మపురిలో ప్రస్తుతం మంత్రి అక్కడ ఉన్నాడు, అడ్డు లక్ష్మణ్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే. అక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది ధర్మపురిలో. నెక్స్ట్ చూసుకుంటే పెద్దపల్లిలో వివేక్, మనకు తెలుసు వివేక్ ఫ్యామిలీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. తమ కుమారుడు కావచ్చు, అన్న, అదేవిధంగా వివేక్, వీళ్ళు ముగ్గురు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ రామగుండంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. రామగుండంలో కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఉస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఉస్నాబాద్లోను కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మంతని ప్రస్తుత మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఈ మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే హుజూరాబాద్ మనకు తెలుసు, ప్రస్తుతం అక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. హుజూరాబాద్లోను చూసుకుంటే కూడా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి హుజూరాబాద్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. చొప్పదండిలో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అక్కడ చొప్పదండిలో ప్రస్తుత ఎమ్మెల్యే అక్కడ కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. చొప్పదండిలోను కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే జనసేన పార్టీ బోని కొట్టింది. నేరేడు చెర్ల అనే మున్సిపాలిటీలో
జనసేన పార్టీ అభ్యర్థి మహిళా అభ్యర్థి గెలిచి జనసేన పార్టీ కూడా బోర్ని కొట్టడం జరిగింది ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో. టీడీపీ అభ్యర్థి కూడా తెలంగాణలో టీడీపీ అభ్యర్థి కూడా బోర్ని కొట్టడం జరిగింది మున్సిపల్ ఎన్నికల్లో. నెక్స్ట్ చూసుకుంటే కరీంనగర్ నిజామాబాద్ ఓవరాల్ తెలంగాణ మొత్తం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ మనకు కనిపిస్తూ ఉంది, ఆధిక్యం చూపిస్తూ ఉంటే కేవలం కరీంనగర్ నిజామాబాద్లో మాత్రం బీజేపీ పార్టీ ఇక్కడ మనకు ఆధిక్యత కనిపిస్తూ ఉంది. బీజేపీ పార్టీ ఇక్కడ లీడ్లో ఉంది. ఎందుకంటే కరీంనగర్లో పార్లమెంట్ సభ్యునిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నాడు. అదేవిధంగా నిజామాబాద్లో డి అరవింద్ అక్కడ ఎంపీగా ఉన్నాడు. కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో కరీంనగర్ నిజామాబాద్ ఈ రెండు జిల్లాల్లోనూ కార్పొరేషన్లో చూసుకుంటే అక్కడ బీజేపీ పార్టీ లీడ్ కనిపిస్తూ ఉంది. తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తే కేవలం రెండు జిల్లాలో మాత్రం మనకి ఇక్కడ బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ ఉంది. ఈ రెండు ప్రాంతాలను కూడా హంగు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. కరీంనగర్ అదేవిధంగా నిజామాబాద్ ఈ రెండిట్లో కూడా అంటే కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీ లీడ్లో ఉన్నప్పటికీ కూడా అటు రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఎంఐఎం. ఈ కరీంనగర్ నిజామాబాద్లో ఎంఐఎం అభ్యర్థులు కూడా చాలామంది పోటీ చేస్తూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు. అది ఇక్కడ ఎంఐఎం కూడా ఎక్కువ సీటు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి సో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వారు ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని బీజేపీ పార్టీ మేయర్ కాకుండా అడ్డుపడే అవకాశం ఉంది. గతంలో నిజామాబాద్లో ఇది మనకు రిపీట్ అయింది. కాబట్టి ఈసారి కూడా కరీంనగర్లోను నిజామాబాద్లో మనకి ఇక్కడ హంగు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్లో హంగు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆప్షన్ 1, 2 చూసుకుంటే కరీంనగర్లో మేయర్ పీఠం బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది ఆప్షన్ 1. లేదంటే కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏమో మేయర్ పీఠం అధోహరించి డిప్యూటీ మేయర్ ఎంఐఎంకి ఇచ్చి చేసే ఛాన్స్ ఉంది. లేదంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా అలయన్స్ అయ్యి ఇక్కడ బీజేపీ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తా ఉంది. అటు మున్సిపాలిటీలోను అదేవిధంగా కార్పొరేషన్లోను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ దుందుమి మోగించి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేశారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆయా మున్సిపాలిటీలో బాణసంచ కాల్చి విజయకేతనం ఎగరవేశామంటూ కూడా బైక్ ర్యాలీ తీయడం, బాణసంచ కాల్చుకోవడము, అదేవిధంగా స్వీట్లు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంది మున్సిపాలిటీలో, రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, మూడవ స్థానంలో బీజేపీ పార్టీ కొనసాగుతూ ఉంది. ఈసారి ఇండిపెండెంట్లు చాలా మార్పు చూపించారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఇండిపెండెంట్లు తమ మార్పును చూపించారు. సో మేమేం తక్కువ కాదంటూ అటు అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉండగా కూడా చాలా మున్సిపాలిటీలో, చాలా కార్పొరేషన్లో ఆ ఓటర్ అందరూ కూడా ఇండిపెండెంట్ని గెలిపించారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని, బీజేపీ పార్టీని కాదని, బీఆర్ఎస్ పార్టీని కాదని ఇండిపెండెంట్ ఈసారి చాలా మంది గెలిపించారు ఓటర్లు. సో ఓటర్లలో చైతన్యం వచ్చిందని చెప్పుకోవాలి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు. సో చూద్దాం ఈవినింగ్ వరకు ఓవరాల్గా ఎవరెవరు ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచాయన్నది మనకు ఈవినింగ్ 6-7 వరకు 6-7 గంటల వరకు కూడా మనకు పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది.